ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి దేవుని కొరకు ప్రకాశించాలి. అది మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వెలుగును మనం ద్వారా ఇతరులకు ప్రకాశింపచేయాలి. అదేవిధంగా మనం సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, దేవుని మహింపరచాలి. అదేవిధంగా క్రైస్తవులుగా మనము మంచి ప్రవర్తన కలిగి మంచి మాటలతో దేవుని ప్రేమను, సత్యాన్ని ప్రతిబింబించాలి. మనం ఉదాహరణ చూసినట్లయితే మనము క్రిస్మస్కి క్యాండిల్ సర్వీస్ చేస్తుంటాం. ఈ క్యాండిల్ సర్వీస్ గురించి మనకు అర్థం తెలిస్తే ఎంతో బాగుంటుంది. అసలుకి క్యాండిల్ వెలిగించి అట్లాగే మనం పెట్టుకుంటాము. ఈ క్యాండిల్ అనేది వెలిగి 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 క్యాండిల్ అంతా కూడా కరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆయన శిలువలో మన కొరకు ప్రాణమే పెట్టాడు. మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన మన కొరకు మోక్షాన్ని ఇచ్చాడు. ఆయన మన కొరకు ఆయన నిత్య జీవం అనుగ్రహించాడు. కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే క్యాండిల్ వలె మనకు ఆయన ఎంతో జీవితాన్ని మన కొరకు అర్పించినట్లు ప్రాణాన్ని అర్పించినట్లు మనం చూస్తున్నాము. దేవుని మహిమ కొరకు మనము చీకట్లో వెలుగులాగా ప్రకాశించాలి. సత్క్రియల ద్వారా ఆయనను ఘనపరచాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో విశ్వాసం ఉంచి ప్రతి వాడు చీకట్లో నిలిచి ఎండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ప్రభువులో ఏమాత్రం చీకటి లేదండి. ఆయనలో నడిచేవారు చీకట్లో నడవక వెలుగులో నడిచి ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే మనం వెలుగుగా ఉండాలండి. చీకటిగా ఉండకుండా దేవుని వెలుగును మన ద్వారా ప్రకాశించాలి. మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే టీచర్స్ ఉంటారండి. వాళ్ళు ఎంతో త్యాగపూర్తికంగా పిల్లలకి పాఠాలు నేర్పుతారండి. వాళ్ళు కూడా క్యాండిల్ లాగా వాళ్ళ జీవితాన్ని పిల్లలకు త్యాగం చేస్తారండి. వాళ్ళు అరవడం వల్ల, చాలా పాఠాలు నేర్పడం వల్ల వాళ్ళు పిల్లల్ని వయోవృద్ధులుగా చేసి వాళ్ళని ఒక ప్రయోజకులుగా చేసి వాళ్ళను పెద్దోళ్ళని చేసి టీచర్లు ఎంతో వాళ్ళు జీవితాన్ని పిల్లలకి అంకితం చేస్తున్నారండి. పిల్లల కొరకు ఎంతో త్యాగపూర్వకంగా చదువులు చెప్తారు వాళ్ళు. మైనం వలె ఒక క్యాండిల్ తీసుకున్నట్లయితే అది ఎట్లా కరిగిపోతుందో వెలిగిస్తూ, అట్లా విధంగా టీచర్లు కూడా వాళ్ళు ఉన్న జ్ఞానాన్ని పిల్లలకి పంచిపెడుతూ వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు ఒక మాదిరి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనకు నిత్యజీవం అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. ఆయన వెలుగు ఉన్నాడు. ఆయనలో ఏమాత్రం చీకటి లేదు. మనం ఆయన వెలుగులో నడిచినట్ల మనం కూడా వెలుగుమయంగా ఉంటాం. అదేవిధంగా యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసులు మీద వెలుగు ప్రకాశించున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మనకు చీకటిని తీసివేసి మన జీవితంలో వెలుగుమయంగా నింపాడు. కాబట్టి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చీకటిలో నడుచు జనులు
గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసులు మీద వెలుగు ప్రకాశించుచున్నది. మన జీవితంలో వెలుగు ప్రకాశించున్నది కాబట్టి మనం వెలుగుమయంగా దేవుడి బిడ్డలుగా మారుతున్నాం. కాబట్టి మనం వెలుగుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. వెలుగుగా ప్రకాశించాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఉదాహరణ చూసినట్టయితే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో మీరు లోకమునకు వెలుగే ఉన్నారు అంటున్నాడు దేవుడు. మనం లోకానికి వెలుగుగా ఉన్నాం. మనలో ఏమాత్రం చీకటి లేదు. మనము వెలుగుగా ఉండాలి లోకానికి, చీకటిగా ఉండకూడదు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో వివరించబడినది. కాబట్టి మనం దేవుడు వెలుగును మనం ప్రకాశింపచేయాలి. ఉదాహరణ చూసినట్టయితే మనకు చంద్రుడు అప్పుడప్పుడు వెన్నెల ఉంటుంది. అసలుకి వెన్నెల చంద్రుడిలో ఏమీ లేదండి, అది డమ్మీ. అది చంద్రుడు ఏం ప్రకాశించదు, కానీ సూర్యుడు వెలుగు అది ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుని యొక్క వెలుగును మనం లోకానికి ప్రకాశింపచేయాలి, ప్రతిబింబచేయాలి. మన జీవితం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయాలి. మన సాక్ష్యం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయాలి. చంద్రుని వల్లే మనం నిత్యము చీకట్లో చేస్తూనే ఉండాలండి. అదేవిధంగా సూర్యుని వల్లే, సూర్యుడు అసలుకి ఎంతో వెలుగునిస్తాడండి. ఆ సూర్యుడు వెలుగునియటం వల్ల చంద్రుడు కూడా అది చేసుకొని, సూర్యుడు వెలిగిస్తాడా, చంద్రుడు వెలిగిస్తాడా? సూర్యుడే వెలిగిస్తాడు, కానీ చంద్రుడిలో ఏం లేదు. కానీ సూర్యుడు వెలుగు అది తీసుకొని అనేక మందికి అది వెలుగుమయంగా చేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన్ని బట్టి మనం వెలుగుమయంగా మారినాము. ఆ వెలుగును మనం లోకానికి, ప్రపంచానికి వెలుగుమయంగా వెలుగుమయంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అదేవిధంగా మనం కొన్ని వచనాలు చూసినట్లయితే, లెమ్ము తేజరిల్లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది అని అన్నాడు దేవుడు. వాక్యం నుంచి చూసినట్లయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇక్కడ వాక్యం చూసినట్లయితే, దేవునికి వెలుగు చీకట్లో ఉన్న ప్రజలపై ప్రకాశింపజేసినది. దేవుని మహిమ మళ్ళీ రక్షణ రావడంతో వాళ్ళు నిరాశను వీడి ఆత్మధైర్యంతో ముందుకు సాగిపోయినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ప్రజలు నిరాశలో ఉన్న వాళ్ళకి ఆత్మ ధైర్యం ఇచ్చే దేవుడు మన దేవుడు. చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిచ్చే దేవుడు మన దేవుడు. అంధకారంలో ఉన్న వారిని విడిపించే దేవుడు మన దేవుడు అండి. కాబట్టి లెమ్ము తేజరమ్ము అంటున్నాడు, నీకు వెలుగు ఇచ్చున్నది అంటున్నాడు. మన జీవితంలో వెలుగు ప్రకాశింపజేస్తున్నది. దేవుని వెలుగు మన జీవితంలో ప్రకాశింపజేస్తే మనలో ఏమాత్రము చీకటి లేదండి. మనం దేవుడు బిడ్డలుగా మనం మారుతున్నాం. దేవుడు బిడ్డలుగా మనం మారుతున్నాం కాబట్టి వెలుగుమయంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సాక్షి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కనికరంగల దేవ, మీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాలన మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడి, మీ వాక్యమే మా పాదములకు దీపం తండ్రి. మేమేమైనామో అంత మీ కృప, మీ దయ, మీకే మహిమ చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.